తొలి తెలుగు దళిత కవి కుసుమ ధర్మన్న నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని గోదావరి గట్టున ఏర్పాటు చేయాలని కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షులు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ డిమాండ్ చేశారు. స్థానిక కోర్లమ్మపేటలో ఆయన పుట్టారని ఆ ప్రాంతానికి ధర్మన్న పేరు పెట్టాలన్నారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాల సమావేశపు హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ కుసుమ ధర్మన్న 1900 సంవత్సరంలో పుట్టి తెలుగు దళిత కవిగా సమాజంలో అణగారిన వర్గాల తరపున తన కలంతో పోరాడారన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని, గాంధీ మహాత్ముడు, బిఆర్ అంబేద్కర్ వంటి మహానీయులను రాజమండ్రి తీసుకువచ్చిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. దళితులకు దేవాలయంలోకి ప్రవేశం లేని కాలంలో దళితులు దేవాలయ ప్రవేశం చేసేలాగా పోరాటాలు నడిపారన్నారు. మా కొద్దీ నల్లదొరతనం అంటూ నినదించి నల్లదొరల పెత్తనాన్ని ఎదిరించారన్నారు. అటువంటి మహానీయ వ్యక్తిని నేటి తరం స్మరించుకునే విధంగా ఆయన పేరును ఆయన నివసించిన ప్రాంతానికి పెట్టాలని, గోదావరి గట్టున విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. కుసుమ ధర్మన్న మనుమరాలు కుసుమ రాధా, కుసుమాబెట్టి, హర్షకుమార్ తండ్రి రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఒక సాహిత్యవేత్తగా గుర్తింపబడ్డారు. ఇప్పుడు ఇటువంటి ఆయన్ని మనం ఈ భావితరాలకి ఎవరికి తెలీదు ఆయన చేసిన ఇవి కానీ. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మీ అందరి ఉద్దేశం ఏంటంటే, ఆయన పేరు మీద రాజమండ్రిలో ఒక వీధి లేదు, ఒక పేట లేదు, ఆయనకి గుర్తింపుగా ఒక విగ్రహం కూడా లేదు. మేమేం చేస్తున్నామంటే, ఆయన నివసించిన వీధికి ఆయన పేరు పెట్టమని అడుగుతూ ఉన్నాం. ఆయన ఇల్లు లేదు, అక్కడ ఇల్లు అమ్మే అంత అయిపోయింది. అయినా కానీ ఆ ఇంటికి ఆయన నివసించిన వీధికి ఆ పేరు పెట్టి, అట్లాగే గోదావరి గట్టు మీద ఎంతోమంది విగ్రహాలు అవి పెడతా ఉన్నారు. కుసుమ ధర్మన్న గారి కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వమే స్థాపించి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాలి. ఆయన యొక్క జీవితాన్ని ఒక సాంఘిక ఉద్యమంలో వచ్చేటట్టుగా ఒక పాఠ్యపుస్తకంలో కూడా ఒక పాఠం కింద కూడా పెట్టాలని చెప్పి మేము అడుగుతాం. ఎందరో మా సాహితీవేత్తల యొక్క లేకపోతే పెద్దల యొక్క అన్ని చిహ్నాలు మన రాజమండ్రిలో ఉన్నాయి. అయితే ఆయన పేరు మీద ఇప్పటివరకు ఎటువంటి చిహ్నం కానీ, ఒక గుర్తు కానీ, ఒక పేట పేరు కానీ ఇప్పటివరకు హర్షకుమార్ గారు పెద్దలు చెప్పారు. ఆయన చెప్పినటువంటి విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని, తర్వాత వారిని గుర్తించి ఇక్కడ రాబోయే తరంలో కుసుమ ధర్మన్న గారంటే ఎవరు అనేటువంటి ప్రశ్న ఉద్భవించేటువంటి రోజు వస్తుంది. ఎందుకంటే మొట్టమొదటి దళిత కవి ఎవరు అని ఎక్కడ మనం ప్రశ్న వేసినా, నెట్లో చూసినా కానీ మొట్టమొదటి దళిత కవి, తెలుగు దళిత కవి కుసుమ ధర్మన్న గారు. నా కొలీగు ధర్మన్న గారి మనవడు ఝాన్సీ నా కొలీగ్, ఆయన నాతో పనిచేశాడు. ఆయన ఈ సందర్భంలో నాకు బోయ భీమన్న గారు రాసిన ఒక పాట, మా కొద్దీ తెల్ల దొరతనమని